నమస్తే వీధును స్వాగతం లక్ష్మణ సమాజయుతం ఆషాఢ మాసం బోనాల పండుగ శుభదినం మరి అంబర్పేట నియోజకవర్గంలో బోనాల పండుగ సందర్భంగా సమీక్ష నిర్వహించడానికి తలసాని శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ అంబర్పేటలో ఉన్న మహాకాళి టెంపుల్లో అధికారులను అందరినీ అప్రమత్తం చేస్తూ రాబోయే రోజులలో మరి బోనాల పండుగకు అన్ని రకాల కరెంట్ అయితేనేమి ఎలక్ట్రిసిటీ అయితేనేమి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు అయితే రోడ్ సౌకర్యాలు అయితే వాటర్ సౌకర్యాలు అయితే అన్ని విధాలుగా అన్నిటికీ నిధులు కేటాయించి మరి వాటిని సమీక్షిస్తేందుకు ఇక్కడ ముఖ్య సమావేశం నిర్వహించారు. వారిని అడిగి వారి మాటలు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మహాకాళి జాతర బోనాలు ప్రారంభమైనాయి. గోల్కొండ నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా బ్రహ్మాండంగా జరిగేటువంటి జాతర కాబట్టి బోనాల జాతరకు సంబంధించి గౌరవ మన ముఖ్యమంత్రి గారు ఇది మన ట్రెడిషన్, మన సంస్కృతి సాంప్రదాయాలు, ఈ పండుగ విశ్వవ్యాప్తమైంది. ఈ దేశమే కాదు ప్రపంచంలో అంతా జరుగుతున్నటువంటిది కాబట్టి పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తారు. రెండోది ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడ లేదు, దేవాలయాలకు కూడా డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎక్కడ లేదు. మన పండుగలు గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక 15 కోట్ల రూపాయలు దేవాలయాలకు ఇవ్వడానికి, రెండోది ఖర్చు నిమిత్తం ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి. కాబట్టి పండుగ గొప్పగా జరగాలి. ఈరోజు మహిళలు కూడా బ్రహ్మాండంగా బోనాలు ఎత్తుకొని నిష్టగా చేసేటువంటి పండుగ. మీకు బోనాలు కానీ తొట్టెలో ఊరేగింపు, పలారం బండ్ల ఊరేగింపు చాలా గ్రాండ్ స్కేల్లో అంగరంగ వైభవంగా జరిగేటువంటి పండుగ. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్సు ఈరోజు మా ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, అన్ని పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలి. ఆ ఏర్పాట్ల నిమిత్తం ఈరోజు మీటింగ్ మనం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా పండుగ ప్రశాంతంగా బ్రహ్మాండంగా జరగాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం.